ఏంటి విష్ణు విన్యాసం మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఇది అంటే ఈ క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా అండి. ఎక్కువ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవి నమ్మే ఒక లెక్చరర్ స్టోరీ అనమాట. అందరూ నమ్ముతాం ఏదో టైంలో జాతకాలు. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టర్తో. అలా అని చెప్పి జాతకాలే నమ్మాలి లేకపోతే జాతకాలే నమ్మొద్దు అలా ఏముండదు. ఇది అటు అటు అలాంటి నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు, అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈ జాతకాలు అనేది ఏమన్నా ఇది అయ్యిందా ఏంటి అనేది ఇంకా డ్రామా, ఫ్యామిలీ డ్రామాలోకి యంగ్. దీంట్లో టీజర్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫిమేల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు కదా, అది ఒక థింగర్ క్యారెక్టర్ లాగా ఫోకస్ అయింది. ఎందుకు? అదే అనుకుంటామండి మనం, చాలాసేపు అదే అనుకుంటాం. ఇలా ఇలా తింగరగా ఉంది ఏంటనే అనుకుంటాం, మొత్తం అంతా అనుకుంటాం. దానికి మనకి క్లైమాక్స్లో దానికి రౌండ్ ఆఫ్ అక్కడికి అర్థమవుతుంది అనమాట. ఈడిది ఒక ఇలాంటి నెంబర్లో ఇవన్నీ పట్టించుకుని ఒక విచిత్రమైన క్యారెక్టర్. విచిత్రమైనోడికి ఇలాంటి అమ్మాయి తగలటంతో అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉందేంటి, ఇలా తింగరగా ఉందేంటి, ఇలా ఉందేంటి, విచిత్రంగా ఉంది అంటే బేసిక్గా అమ్మాయిలు ఇలా ఉండరు కదా అనే క్యారెక్టర్ ఏంటిది ఇంది అనే క్వశ్చన్ పడతానే ఉంటుంది ఆడియన్స్ కూడా చూసినంతసేపు. ఒకసారి అది మనం ప్రాపర్గా ఎక్కడైతే రివీల్ పాయింట్ ఉంటుందో అక్కడికి వచ్చేసరికి ఫుల్గా సాటిస్ఫై అవుతారు అన్నమాట. ఓకే దీని గురించి అన్నట్టు.